తెలంగాణ ప్రజల డబ్బుతో దోస్తులను కాపాడిన ఘనత కేటీఆర్కే దక్కుతుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజల చెవిలో పువ్వులు పెట్టొద్దన్న చామల కేటీఆర్ నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం కూడా ఉందంటూ సెటైర్ వేశారు. తెలంగాణలో తమ అధికారమై శాశ్వతం అన్నట్లుగా ఒక నియంతలా వ్యవహరించారంటూ కేటీఆర్ పై ఎంపీ చామల ఆరోపించారు. ఒక యువరాజు అనే భ్రమలో దోస్తులకు దోచిపెట్టడం కోసమే ఈ కార్ రేసు నిర్వహించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రామారావు గారు, మీరు ఒక యువరాజుగా, మీ నాయన ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఎప్పటికీ మీరే పరిపాలిస్తారు అన్న ఒక ఆలోచనతోటి మీరు ఒక యువరాజుగానే వివరించారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తుంటే మీరు డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ గా ప్రఖ్యాతి చెందాలన్న ఒక ఉద్దేశంతో కేబినెట్ మీటింగ్ పెట్టకుంటేనే హైదరాబాద్ నగరం కోసం ప్రపంచంలో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి మీరు ఏదో డబ్బులు ఖర్చు పెట్టినట్టు, ఏదో హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసిరో ఇది రాష్ట్రం కోసం చేసినట్టు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నట్టు